గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని కెమిస్ట్రీలో కొన్ని డిస్కస్ చేద్దాం. కార్బన్ మధ్య ఏకబంధాలు కలిగి ఉన్నటువంటి హైడ్రోకార్బన్లను మనం ఆల్కేన్లు అంటాము. కార్బన్ మధ్య ద్విబంధం కలిగి ఉన్న హైడ్రోకార్బన్లను ఆల్కీన్లు అంటాము. కార్బన్ మధ్య ద్విబంధం కలిగి ఉన్నటువంటి హైడ్రోకార్బన్లను ఆల్కైన్లు అంటాము. ఆల్కేన్ యొక్క సాధారణ ఫార్ములా CnH2n+2, ఆల్కీన్ యొక్క సాధారణ ఫార్ములా CnH2n, ఆల్కైన్ యొక్క సాధారణ ఫార్ములా CnH2n-2. ఎలక్ట్రాన్ కనుగొన్నది ఎవరంటే J.J. థామ్సన్, ప్రోటాన్ కనుగొన్నది గోల్డ్స్టైన్, న్యూట్రాన్ కనుగొన్నది J.M. చాడ్విక్. ఎలక్ట్రాన్ అని పేరు పెట్టింది మాత్రం J.J. స్టోనీ. ప్రయోగాత్మకంగా ప్రోటాన్ కనుగొన్నది రూథర్ఫర్డ్, న్యూట్రాన్ కనుగొన్నది J.M. చాడ్విక్. ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం చూసినట్టయితే -1.602 × 10⁻−19 కూలుం. ప్రోటాన్ అయితే ప్లస్ ఉంటుంది, +1.602 × 10⁻−19 కూలుం. ద్రవ్యరాశి చూసినట్లయితే ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి 0.0055 AMU. AMU అంటే అటామిక్ మాస్ యూనిట్. గ్రామ్లో తెలిపినట్లయితే 9.1 × 10⁻28 గ్రామ్స్. దీని యొక్క ద్రవ్యరాశి 1.0073 AMU అటామిక్ మాస్ యూనిట్, లేదంటే 1.672 × 10⁻24 గ్రామ్స్. న్యూట్రాన్ చూసినట్టయితే దానికి ఆవేశం ఉండదు, న్యూట్రాన్. దీని యొక్క ద్రవ్యరాశి చూసినట్టయితే 1.0087 AMU. AMU అంటే అటామిక్ మాస్ యూనిట్. దాని యొక్క ద్రవ్యరాశిని గ్రామ్లో తిప్పినట్టయితే 1.674 × 10⁻24 గ్రామ్స్. న్యూట్రాన్ అంటేనే మనకు తటస్థం అనమాట, ఆవేశం ఉండదు. ఎలక్ట్రాన్కి ఉంటుంది రుణావేశం, ప్రోటాన్కి ధనావేశం ఉంటుంది. న్యూట్రాన్ అంటే న్యూట్రల్. ఓకేనా? దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ కెమిస్ట్రీ. నెక్స్ట్ వీడియోలో మనము పరమాణు సంఖ్య ఏంటిదో, ద్రవ్యరాశి సంఖ్య ఏందో తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.